నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ. తెలంగాణ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న ప్రాజెక్టులు, కాలువలు. ఏపీ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత. వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలతో అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు. టీడీపీలో చేరిన విశాఖ వైసీపీ కార్పొరేటర్లు. సాదర స్వాగతం పలికిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. వీధి కుక్కల నుంచి కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించిన చిన్నారులు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పోలీసులకు వినతి. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం జయశంకర్, భూపాలపల్లి, మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది. త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది. త్రివేణి సంగమం తీరం వద్ద 8.720 మీటర్లు పైగా ఎత్తులో పుష్కర్ ఘాట్లపై నుంచి వరద కొనసాగుతుంది. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వందల ఎకరాల పంట నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి, వేంసూరు మండలాల్లో ప్రధానమైన లంకాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో నదులతో పాటు ప్రాజెక్టులు పొంగిపొర్లుతూ నిండుకుండను తలపిస్తున్నాయి. వీళ్ళు పేర్లు ఇచ్చారు కానీ ఒకే దగ్గర కనీసం 2 రైతులు ఉండాలి, కనీసం 3 ఎకరాలు ఉండాలనే నిబంధన ఉండడం వల్ల వీళ్ళంతా ఒక దగ్గర చేయలేకపోయారు. ఏదైనా ఉంటే ఈ ప్రాపర్ గా మీ హెల్త్ గురించి కూడా ప్రాపర్ గా ఆరోగ్యం గురించి ప్రాపర్ గా చూసుకోవాలి. అందరికీ మంచి హెల్త్ కూడా ఉంటుంది. అదే మాత్రమే ఉండాలి. కుటుంబ తాగి ఏదైనా సేవ్ డెమోక్రసీ అంటూ నల్ల కండువాలు ధరించి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకుని ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ఫ్లెక్సీలను తీసుకుని చించివేశారు. ప్లకార్డులను ప్రదర్శించడానికి అనుమతి లేదని ఆ ప్లకార్డులను తీసుకుని చించివేశారు. దీంతో ఆగ్రహించిన మాజీ సీఎం జగన్ పోలీసుల తీరును ఖండించారు. ప్లకార్డులను తీసుకురానివ్వకుండా ఎవరు ఆపమన్నారంటూ ప్రశ్నించారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ చెప్పాలంటూ ప్రశ్నించారు. పోలీసుల జోలం ఎల్లకాలు సాగదని, పోలీసులు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి కాదని, పరిరక్షించడానికంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, పోలీసుల తీరు దానికంటే దారుణంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ గేటు వద్ద కొంత ఉద్రిక్తత తలెత్తింది. అనంతరం పోలీసులను తోసుకుంటూ నల్లకండువాలతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లారు. లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. విశాఖ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ముందుగా అనుకున్నట్టే వైసీపీకి చెందిన 14 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో వీరంతా పార్టీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. త్వరలోనే మేయర్ పీఠాన్ని చేజెక్కించుకునే విధంగా వ్యూహం పన్నుతున్నారు. విశాఖ టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో 14 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం గంటా శ్రీనివాసరావు ప్రతి కార్పొరేటర్ దగ్గరికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కూడా ఎవరి మీద కూడా ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే గడిచిన 5 సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీ మీద రాకపోతే, పార్టీలోకి రాకపోతే, లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తాను, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ ఒక నియంత పోకటలతో జరిగినటువంటి పాలన మనం చూసాం. అందుకే వారు అలా చేశారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది. వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. ప్రజాస్వామ్యం విలువలు కాలరాస్తే ఎవరికైనా పట్టేది అదే గట్టి. కనుక మనం అందరం కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు వారు తెలుగుదేశానికి సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు, మేము స్వాగతం పలుకుతున్నాం. వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇదే కాకుండా ఒక నాయకుడు వచ్చాడు, కొంతమంది వచ్చేసరికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో కొంతమంది ఇబ్బంది పడేటటువంటి ఎప్పటి నుంచో ఉన్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కొంతమంది వాపోతున్నటువంటి సందర్భం ఉంది. వారికి కూడా ఈ వేదిక మీద నుంచి మేము తెలియజేసేది, మీ కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం ఇస్తాం. కాకపోతే వస్తున్నటువంటి వారిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నాయకత్వం అంటే ఒక పోటీతత్వం. మనం ఎంత ప్రజలకు అందుబాటులో ఉంటామో వారినే గుర్తిస్తారు. ఇలా చెప్పాలంటే కార్పొరేట్ లెవెల్ లీడర్షిప్ అంటే క్షేత్రస్థాయి నుంచి వచ్చేటువంటి లీడర్షిప్. నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా ఒక కార్పొరేటర్ అంటే 75% ఆయన ఫేస్ వాల్యూతోనే గెలుస్తారు. 75% 51. పార్టీ అనేది 25% ఉంటుంది అక్కడ. ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసరికి 50-50గా తీసుకోవచ్చు, ఇంకా పై లెవెల్కి వచ్చినా సరే. కానీ కార్పొరేటర్ స్థాయిలో అంటే అనునిత్యం మీరు ప్రజలతో మమేకమై ఆ 20,000 25,000 మంది ఉన్నారు, వాళ్ళందరితో రోజు మాట్లాడుకొని మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎక్కువగా మీరే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సుమా నేరుగా మిమ్మల్ని అడిగేటటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి ధ్యేయంగా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడికి, రాజకీయాల్లో ఉందాం అనుకున్న వారికి, నాయకత్వం తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆర్థిక ఉపేక్షే, డబ్బు సంపాదనే ధ్యేయంగా మనం ముందుకు వెళ్తే నిజంగా భవిష్యత్తు నాయకులకి ప్రజలు చాలా చులకనగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనమందరం కూడా మన సమయానికి త్యాగం చేయాలి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రజల యొక్క కష్టాలు తీర్చడంలోనే మనం నిమగ్నమై ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో తీసుకున్నారు, మీరు ప్రజలకు మీరే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎలా ఆలోచిస్తామంటే మా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఖచ్చితంగా మా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నాడా లేదా, ఎటువంటి తప్పుడడుగు వేయకుండా ఉన్నాడా లేదా, అందరినీ సమన్వయం చేసుకుంటాడా లేదా కొనాలని చూస్తాం. కానీ ప్రజల దగ్గరికి నేరుగా మీరు ఉంటారు కనుక మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని, మన జిల్లాని బాగా అభివృద్ధి చేద్దాం. జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాని బాగా అభివృద్ధి చేయడానికే ధ్యేయంగా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కూడా మీరు అడగొచ్చు, మీరు ఎందుకు తీసుకుంటున్నారని. ఎందుకంటే విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే ఒక ఖ్యాతి కలిగినటువంటి సిటీగా డెవలప్ చేయాలంటే కార్పొరేటర్స్ యొక్క పాత్ర చాలా కీలకం. అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకం. రాష్ట్రం నుంచి, రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పని జరగాలంటే మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. రేపు విశాఖపట్నాన్ని మనం స్మార్ట్ సిటీగా తయారు చేయాలి. ఇది మంచి పేరు సంపాదించే విధంగా మనం చేయాలి. టూరిజం డెవలప్ చేయాలి. భవిష్యత్ తరాలకి ఒక మంచి ప్రాంతంగా మనం తయారు చేయాలి. కనుక మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక అందుకనే మీరు ఈ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర ఉంది కనుకనే మిమ్మల్ని అందరూ తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పార్టీలో చేరేటప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు మాత్రం మీరు గమనించాలి. మన సిద్ధాంతం ప్రకారంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మన దగ్గరికి వచ్చినటువంటి ప్రజలు ప్రతి వ్యక్తిని కూడా మనం ఆపన్నాస్తంతో మనం ఆదుకోవాలి. వారు ఎవరైతే కష్టం వచ్చారో వాళ్ళని మన హక్కును తీర్చుకోవాలి, వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే మన పేరు సంపాదించడానికి మన అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తాం. రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి. సుమారు 18 గంటలు, నేను చెప్తాను 18 గంటలు కష్టపడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే యువ నాయకత్వం ఉంది మనకి లోకేష్ బాబు గారు. అనునిత్యం ఎప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మనం ఏ విధంగా ముందుకు వెళ్దామని ఆలోచిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి. కనుక రేపు జీవీఎంసీని ఆర్థికంగా బలోపేతం చేసి దాని నుంచి నిధులు మళ్ళీ మన ప్రాంతానికి తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారి కోసం సందర్భంగా చెప్పాలి. వారికి కూడా ఎన్నో ఆర్థికంగా ఉన్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు యాక్షన్ చేసుకున్నా బోల్డ్ డబ్బులు వస్తాయి. నాకు అందులో లేదు, ప్రజాసేవలంటే నిజమైన ఆనందం ఉందని చెప్పేసి వాళ్ళు త్యాగం చేసి ఇందులోకి వచ్చారు రాజకీయంలో. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకే రాజకీయ నాయకులు మనం త్యాగం చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతూ
కాకినాడ జిల్లా సామర్లకోట పెద్దాపురం ప్రధాన రహదారిలో ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఉన్న పూర్ణ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 7వ జిల్లా కేబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2024-2025 సంవత్సరానికి గాను నూతన జిల్లా గవర్నర్గా ఎన్నికైన లయన్స్ ఈవి ఈశ్వర్ కుమార్ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లలిత ఎంటర్ప్రైజెస్ అధినేత మట్టే శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చంద్రాల అనంత పద్మనాభం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్ట్ డిస్టిక్ గవర్నర్లు వల్లూరి సూర్యనారాయణ, బాదం బాలకృష్ణలు ఇన్స్టలేషన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జగ్గంపేట వెళ్ళాలి, గోలి శ్రీరాములు గారి దగ్గర కొంతసేపు గడపాలి, కొంతసేపు ఉండాలి అనే ఒక తాపత్రయం. బట్ మిమ్మల్ని చూడడం చాలా చాలా మనసు నిండిపోయిందని చెప్పాలి. పెద్దలు పూజలు డాక్టర్ గోలి శ్రీరాములు గారు, పాస్ట్ గవర్నర్, అలాగే మరో సోదరుడు, అత్యంత ఆప్తమిత్రుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో కొనుగోలు చేయాల్సిన ధాన్యం తాలూకు బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయం గేట్లు తోచుకుంటూ రైతులు లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ వెళ్లడంతో కలెక్టర్ కార్యాలయం అధికారులు రైతులతో మాట్లాడేందుకు వచ్చారు. దీంతో అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడే ఉంటామంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు. కలిపి ఏకగ్రీవంగా వినిపించుకునే విన్నపం ఏమనగా, మేము ధాన్యం అమ్మి 3 నెలలు గతించింది, 90 రోజులు పూర్తయినప్పటికీ 60 రోజుల నుంచి కలెక్టరేట్కి వచ్చి వారం రోజులు కూడా ఏమండి డబ్బులు పడతలేదని మొరపెట్టుకున్నా కూడా ఎవరో పెడ చెవిని పెట్టుకున్నారు తప్ప ఎవరో స్పందించలేదు. పడిపోతాయని వారం రోజులు గతించారు తప్ప ఈవేళకే రూపాయి పడలేదు. అందుచేత ప్రభుత్వం రైతుల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ నిర్లక్ష్యాన్ని మానుకుని 20 రోజులు గతంలో టైం పెట్టారు. 20 రోజులు వెళ్ళకపోయి 90 రోజుల వరకు ఎదరికి తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం వారు రైతుల్ని వెంటనే ధాన్యం అమ్మిన 24 గంటల్లో డబ్బు వేసి పరిస్థితికి రావాలని చెప్పేసి మా రైతులందరితో తెలియజేసుకున్నాం. అది కాకుండా రైతు మిల్లర్గా ధాన్యం అమ్మిన వెంటనే బీజీ ఇమీడియట్ గా కట్ అవుతుంది. ఆ కట్ అయిన రూపాయలు ధాన్యం రైతుది కాబట్టి ఆ రైతు అకౌంట్ లో ఒక ధర్మంగా ఆలోచించి ధర్మంగా చెల్లాలి అంటే రైతు అకౌంట్ లో పడాలి. అది ఎటుపోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. రైతు యొక్క అమాయకత్వం వలన రైతుకి మనకి అమ్మిన రోజు నాడు బ్యాంకులో బీజీ కట్ అయిన రోజు నాడు మనకి ఎందుకు రాకపోవాలన్న ఆలోచన ఏ రైతుకి లేదు. దాని వలన రైతు చాలా హీన స్థితికి కింద స్థితికి దిగజారిపోతున్నాడు. దాన్ని ప్రభుత్వం వారు ఇవన్నీ తెలుసుకుని మీరు ఇమీడియట్ గా డబ్బులు ఇక నుంచి అయినా భవిష్యత్తులో 24 గంటలకే రైతు అకౌంట్ లోకి రావాలి. బీజీ కట్ అయిన రైతు అకౌంట్ కి రావాలని మరీ ప్రభుత్వం వారు కోరుచుకున్నాం. రైతుల పట్ల మాత్రం నాయకులు, అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం చాలా తప్పుడు పద్ధతి అని మేము విన్నపించుకుంటున్నాం. గత ప్రభుత్వం, వెళ్ళిపోయిన ప్రభుత్వం ఇలాగే చేయటం వల్ల చాలా దెబ్బతింది. మళ్ళీ ఇదే ప్రభుత్వానికి కూడా ఇదే నడక నడిస్తే ఎంతకన్నా ఎదురైన పరిణామాలు ఎదురవుతాయని మేము చాలా ఘాటుగా తీవ్రంగా చెప్పుకుంటున్నాం. ఈవేళ ఉచితంగా ఇచ్చి పథకాలు పెన్షన్ ఉంది, తెల్లారకుండా 5 గంటలకే నిద్ర లెగ్గొట్టి పెన్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు ఒక రైతు 6 నెలలు కష్టపడి చేలో బాధపడి నా సొమ్ములు నాకిమ్మని కలెక్టరేట్ గడికి వచ్చి వారం రోజులు మొరపెట్టుకుంటే ఈ వేళకి దిక్కు దివాణం లేదు. దీన్ని అడిగిన నాయకుడు లేడు, దీన్ని పట్టించుకుని నాయకుడు లేడు ఎవడను. అంటే దీనికి కారణం ఏంటంటే రైతు యొక్క అమాయకత్వం, రైతు యొక్క చిన్న చూపు, రైతు యొక్క తెలివితేటలు తక్కువ వలన వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. గతంలో ఇతక మీదైతే ఈ రైతు కూడా తెలివి నేర్చాడు. ఈ సాగమని వినపించుకున్నా 24 గంటల్లో ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే ధాన్యం అమ్మితే 24 గంటల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేకపోతే ప్రభుత్వం వారికి చేత కాకపోతే మా దగ్గర ధాన్యం కొనక్కర్లేదు, మేము అమ్ముకుంటాం. రూపాయికో పాపాయికో అమ్ముకుని ఇప్పుడు డబ్బులు చేసుకుని ఉన్న కాడికి నడుచుకుంటాం. మిమ్మల్ని కొనమని ఎవరు చెప్పాడు? మమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఎవరు చెప్పాడు? మిమ్మల్ని కొనమని మేము అడిగామా? మీరు కొనటం మానేయండి, మిల్లర్కి అమ్ముకుంటాం, వెంటనే క్యాష్ అయిపోద్ది. మీరు ఈ పరిణామాలు, ఈ పరిస్థితులు మారుకుని రైతు కొంచెం మంచి చేయాలని చెప్పి మరీ వినిపించుకున్నారు. ఇప్పటికీ 1 రూపాయి కూడా మాకు వేయలేదు. ఏ గవర్నమెంట్, గతంలో వెళ్ళిపోయిన గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా కూడా 1 రూపాయి మాకు వేయలేదండి. ఇప్పుడు కూడా మాకు రూపాయలు వేయకపోతే మాకు ఆత్మహత్య శరణం, లేకపోతే నిరాధారణ కూర్చున్నాం. మేడం గారు అయితే శనివారం లోపల వేస్తారని చెప్పారు, అది చూస్తాం. ఒకవేళ శనివారం దాటితే మేము నెక్స్ట్ ఇక్కడ నిరాదీక్ష చేస్తాం. అది మా పరిస్థితి. 3-4 సార్లు చేసి మేడం 3-4 చేసేసి ఉంటాం. గతంలో కూడా మేడం గారు ఇలాగే 6 రోజులు పడతాయి, 10 రోజులు పడతాయని చెప్పారు తప్ప ఇంతవరకు మాకు న్యాయం చేయలేదండి. ఏ అధికారి మాకు న్యాయం చేయలేదు, ఏ ప్రజాప్రతినిధి కూడా మాకు న్యాయం చేయలేదు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.